హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సాయిస్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో 30th సెప్టెంబర్ 2024లో వచ్చిన కరెంట్ అఫైర్స్ తెలుగులో చూద్దాం. సో యాక్చువల్లీ మనకి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే ఈరోజు పేపర్లో కనిపిస్తున్నాయి. సో మన సబ్జెక్ట్లో ఎలా రిలేట్ చేసుకోవాలి, సో అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అండ్ ఎస్పెషలీ మీరు రాయాల్సిన కీవర్డ్స్ ఏంటో ఈ క్లాస్లో మనం క్లియర్గా చూద్దాం. సో నేను ఎక్కడైనా సరే నోట్ చేసుకో అని చెప్పినప్పుడు కంపల్సరీ ఆ నోట్ని ఆర్ ఆ పాయింట్ని నోట్ అయితే చేసుకోండి. దానివల్ల మీకు ఎగ్జామ్లో రాయడానికి కావాల్సిన డేటా అనేది మీ దగ్గర ఉంటుంది. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే మన అకాడమీలో ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ అయిందండి 29th నిన్నటి నుంచి. సో మీరు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. సో ఇది ఆన్లైన్ మోడ్లో ఉంది, ఆఫ్లైన్ మోడ్లో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఆ యొక్క క్వశ్చన్స్ ఆ టెస్ట్ సిరీస్లో వచ్చినాయి మోస్ట్లీ బేస్డ్ ఆన్ కరెంట్ ట్రెండ్స్ బేస్ చేసుకొని అండ్ క్వశ్చన్స్ వచ్చేసి యాజ్ పర్ యూపీఎస్సీ లెవెల్లోనే ఉంటాయి. అండ్ మనకు వచ్చేసి 35 టెస్టులు ఉన్నాయి, 10 వచ్చి సబ్జెక్ట్ వైజ్ టెస్టులు, సెక్షనల్ టెస్టులు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన కరెంట్ అఫైర్స్ బేస్డ్గా కూడా 5 టెస్టులు ఉన్నాయి, సీసాట్ బేస్డ్ 5 టెస్టులు ఉన్నాయి, ఫుల్ లెంత్ 5 ఉన్నాయి. సో చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఆల్రెడీ మీ అందరికీ తెలుసు ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి అంటే కంపల్సరీ ప్రాక్టీస్ అవసరం. అందుకని కంపల్సరీ ఈ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ. ఆన్లైన్లో అయితే 3500, ఆఫ్లైన్లో అయితే 5500. ఓకే, సో మనం ఫస్ట్ ఆర్టికల్ ఇక్కడ చూసుకున్నట్లయితే టైటిల్ ఏముంటుంది, 92% ఆఫ్ వర్కర్స్ క్లీనింగ్ అర్బన్ సీవర్డ్స్ సెప్టిక్ ట్యాంక్స్ ఫ్రమ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ గ్రూప్స్ అని చెప్తుంది. సో ఇక్కడ మీరు చూడాల్సిన ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి మాన్యువల్ స్కావెంజింగ్ అండి. ఫస్ట్ వచ్చేసి మాన్యువల్ స్కావెంజింగ్, సెకండ్ వచ్చేసి మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్. ఫస్ట్ వచ్చేసి మాన్యువల్ స్కావెంజింగ్, నెక్స్ట్ వచ్చేసి మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్. సో మీరు GS1 పేపర్ చూసినట్లయితే మనకి ఇండియన్ సొసైటీ ఉంటుంది. అండ్ ఈసారి యూపీఎస్సీ మెయిన్స్లో మనకి మార్జినలైజ్ సెక్షన్స్ ఫేస్ చేసిన ఛాలెంజెస్ గురించి క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఆ యొక్క ఎక్స్ప్లెనేషన్ పార్ట్లో నేను క్లియర్గా చెప్పాను. ఒకటి ఏంటంటే మాన్యువల్ స్కావెంజింగ్ ఎగ్జాంపుల్ మనం రాయడానికి ఉంది అని. ఓకే, సో ఇది మీరు మాన్యువల్ స్కావెంజింగ్ ఎక్కడ చదువుకుంటారు అంటే మనకి GS పేపర్ 1లో హిస్టరీ ఉంటుంది కదా. సో ఒక్కసారి ఈ మాన్యువల్ స్కావెంజింగ్ అంటే ఏం లేదండి, హ్యూమన్ ఎక్స్క్రీటా ఏదైతే ఉంటుందో దాన్ని తీసి నెత్తి మీద పెట్టుకొని తీసుకెళ్ళి బయట పడేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మన హిస్టరీలో ఈ చతుర్వర్ణ సిస్టమ్ చూస్తాము. బ్రాహ్మణ్స్, క్షత్రియాస్, వైశ్యాస్, శూద్రాస్. ఈ చతుర్వర్ణ సిస్టంలో అవుట్ సైడ్ ఉన్న వాళ్ళు ఎవరు అంటే ఈ ఎస్సీస్, ఎస్టీస్ అనమాట. ఎస్సీసీ, ఎస్టీస్. సో మీరు ఎన్సీఆర్టీ చదువుతున్నట్లయితే ఎన్సీఆర్టీలో క్లియర్గా చెప్పారు ఈ మాన్యువల్ స్కావెంజింగ్ కాన్సెప్ట్ ఏంటి, అసలు ఎందుకు ఈ మాన్యువల్ స్కావెంజింగ్ ఉంది. సో దీని యొక్క హిస్టరీ ట్రేస్ చేసినట్లయితే వేదిక్ పీరియడ్ నుంచి వెళ్ళొచ్చు. ఈ చతుర్వర్ణ సిస్టమ్ నార్మల్గా మనకు వేదిక్ పీరియడ్లో స్టార్ట్ అయింది కదా. ఈ వేదిక్ పీరియడ్ని మనం ఎర్లీ వేదిక్ అంటే రిగ్ వేదిక్ పీరియడ్ అండ్ లేటర్ వేదిక్ పీరియడ్ అంటాము. సో ఎర్లీ వేదిక్ పీరియడ్ టైంలో బాగానే ఉండేది. సో జస్ట్ ఆక్యుపేషన్ బేస్డ్ మాత్రమే ఉండేది, చాలా ఫ్లెక్సిబుల్. అంటే మీరు మీ యొక్క పని చేంజ్ చేసుకున్నట్లయితే మీరు మీ కాస్ట్ని చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. కానీ లేటర్ వేదిక్ వచ్చేసరికి ఇది బర్త్ బేస్డ్గా మారింది. అంటే నీ ఆక్యుపేషన్తో ఇప్పుడు నాకు సంబంధం లేదు, మీ ఫాదర్ ఎవరు, మీ తాత ఎవరు, మీ ముత్తాత ఎవరు. ఓకే, అండ్ ఇప్పుడు ఇది చాలా రిజిడ్గా మారింది. అంటే అసలు చేంజ్ చేయడానికి వీలు లేకుండా లేటర్ వేదిక్లో మారిందనమాట. సో దీని మీద కూడా మనకి GS1 సొసైటీలో క్వశ్చన్ రావడం జరిగింది. ఇది వచ్చేసి మెయిన్స్ 2024 GS పేపర్ 1లో ఫస్ట్ క్వశ్చన్ అండి. సో ఇలాంటి చేంజెస్ ఎర్లీ వేదిక్ నుంచి లేటర్ వేదిక్కి మారడం జరిగాయి, ఎందుకు అని చెప్పి. సో అందులో ఒకటి మనం ఈ కాన్సెప్ట్ ఆఫ్ చతుర్వర్ణ రాసుకోవడానికి వీలుగా ఉందని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ మీరు మాన్యువల్ స్కావెంజింగ్ యొక్క హిస్టరీ ట్రేస్ చేస్తే మనం చతుర్వర్ణ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు వేరే డైమెన్షన్స్ చూసినట్లయితే అసలు మాన్యువల్ స్కావెంజింగ్ అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మన సొసైటీలో ఇది ఎందుకు ఉంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్న లాస్ కానీ యాక్ట్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అసలు ఏమున్నాయి. సో
సో మనందరికీ తెలుసు మన ఇండియాలో మనకి ఫండమెంటల్ రైట్స్ ఉంది అని కదా. సో ఈ ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి ఒకటి ఇంపార్టెంట్ ఆర్టికల్ 17 ఏం చెప్తుంది అంటే అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. సో అయినప్పటికీ ఇప్పుడు మన దగ్గర మాన్యువల్ స్కావెంజింగ్ ఉంది. సో ఇప్పుడు ప్రెసెంట్ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే 92% వాళ్ళు ఎవరు అంటే ఎస్సీస్, ఎస్టీస్, బీసీస్, ఈ లార్జ్లీ మార్జినలైజ్ సెక్షన్స్ వాళ్ళే ఇందులో వర్క్ చేస్తున్నారని చెప్పి ఈ రిపోర్ట్ కూడా చెప్పడం జరిగింది. ఈ రిపోర్ట్ యొక్క కంటెంట్ కంపల్సరీ మీరు బుక్లో ఉండాలి, ఎందుకంటే ఎప్పుడైనా సరే ఆన్సర్ రాస్తున్నప్పుడు మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ గురించి సో మీరు ఆ కంటెంట్ని యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఓకే, ఒక్కసారి ఆర్టికల్ మనం క్లియర్గా చూసినట్లయితే ఒక రీసెంట్ సర్వే అనేది రిలీజ్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 92% పీపుల్ ఎవరైతే అర్బన్ సీవర్డ్స్లో వర్క్ చేస్తున్నారో లేకపోతే సెప్టిక్ ట్యాంక్స్ క్లీనింగ్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమ్యూనిటీస్ నుంచి వస్తున్నారు అని చెప్పడం జరిగింది. అండ్ యాక్చువల్లీ మన గవర్నమెంట్ ఏం పట్టించుకోవట్లేదా అని అడిగితే మాన్యువల్ స్కావెంజింగ్ అబాలిషన్ యాక్ట్ అయితే ఉందండి మనకి, అయినప్పటికీ కూడా ఇది కంటిన్యూ అవుతుంది. స్టిల్ సోషల్ ఇన్ఈక్వాలిటీ, కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ జరుగుతుందా, దానికి ఎవిడెన్స్ అంటే మీరు ఈ ఆన్సర్ రాయడానికి ఉంటుంది ఈ డేటా యూస్ చేసుకొని. అండ్ ఈవెన్ గవర్నమెంట్ అనేది నమస్తే అనే ఒక ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చింది. ఈ ప్రోగ్రాంలో ఏంటి అంటే మనం మెషిన్స్ని యూజ్ చేసి ఈ సీవేజ్లో ఉన్న వేస్ట్ని తీసేసేయాలి, హ్యూమన్స్ని డైరెక్ట్గా యూజ్ చేయొద్దు అని చేయడం జరిగింది. ఓకే, అది కూడా చూసుకోవాలి. అండ్ మీరు ఎన్ని డెత్స్ జరిగాయని చూసుకున్నట్లయితే 377 మంది చనిపోవడం జరిగిందండి. ఇది అఫీషియల్ డేటా, బట్ అన్అఫీషియల్గా మనకి ఇంకా క్లియర్గా తెలియదు ఎంతమంది చనిపోయారు ఏది అని. సో మీ అందరికీ తెలుసు ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో నేను చెప్పక్కర్లేదు. ఓకే, బట్ యాజ్ ఆఫ్ దిస్ డేటా చూసుకున్నట్లయితే 2019 నుంచి ఇప్పటివరకు 377 పైగా మంది అయితే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజింగ్. సో ఇక్కడ మీరు చూడాల్సిన కీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే సోషల్ డిస్పారిటీ అనేది మన ఎంప్లాయ్మెంట్లో ఉంది అని కనిపిస్తుంది. సో హై కాస్ట్ పీపుల్ ఎందుకు క్లీన్ చేయట్లేదు, ఓన్లీ వై లో కాస్ట్ పీపుల్ అండ్ మార్జినలైజ్డ్ పీపుల్. సో ఇదన్నమాట. సో ఇన్ఈక్వాలిటీస్ అనేది లేబర్ డిస్ట్రిబ్యూషన్లో చూస్తున్నాము. ఎస్పెషలీ ఇలా శానిటేషన్ వర్క్స్ అనేవి ఎస్టీస్, బీసీస్ చేస్తున్నారు అని అయితే క్లియర్గా చెప్పింది. దానివల్ల ఈ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్కి చెందిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ మీద అయితే ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హెల్తీ అండ్ సేఫ్టీ రిస్కులు కూడా మనకు చాలా ఉన్నాయండి. సో ఏంటి అంటే మనం ప్రాపర్గా ఇప్పుడు అర్జెంట్ మెజర్స్ ఇంటర్వెన్షన్స్ తీసుకోలేకపోయినట్లయితే ఈ కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మనం ఇగాలిటేరియన్ సొసైటీని మనం ఎన్షూర్ చేయలేము, అంటే ఈక్వల్ సొసైటీస్. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు నమస్తే ప్రోగ్రామ్ ఆల్రెడీ ఉంది. సో ఇది ఏంటంటే మాన్యువల్ లేబర్ని తగ్గించాలి అనుకుంటుంది, అలాగే వర్కర్ యొక్క సేఫ్టీ మీద కూడా వాళ్ళు ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఈ నమస్తే ప్రోగ్రాంలో ఏంటి అంటే మనం మెకానైజేషన్ చేస్తున్నాం, మన శానిటేషన్ వర్క్లో మెషిన్స్ని యూజ్ చేస్తున్నాము. సో అలా మనం సస్టైనబుల్ ఎంప్లాయ్మెంట్ ప్రాక్టీసెస్ని కూడా ఎన్షూర్ చేయాలి ఈ అర్బన్ శానిటేషన్లో అనుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఈవెన్ ఒక డేటా బేస్డ్ కూడా క్రియేట్ చేయడం చేశారు. దాంట్లో ఏంటంటే వర్క్ ఫోర్స్ ఎవరెవరు ఏ వర్క్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఎస్పెషల్లీ మాన్యువల్ స్కావెంజింగ్ ఎవరు చేస్తున్నారని క్లియర్ కట్ డేటా అయితే తెలుస్తుంది. అండ్ అదే కాకుండా మనకి ప్రాపర్గా డేటా ఉన్నట్లయితే మనకి క్లియర్గా ఒక అండర్స్టాండింగ్ అండ్ కన్క్లూజన్కి వస్తాము. ఏంటి అంటే అసలు ఎవరెవరు వర్క్ చేస్తున్నారు, ఏ రీజన్లో వర్క్ చేస్తున్నారు, అండ్ అక్కడున్న లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నారా లేదా, ఏ స్టేట్లో ఎక్కువ డెత్స్ అవుతున్నాయి, ఏ స్టేట్లో ఎక్కువ మంది శానిటేషన్ వర్కర్స్ నమోదు చేసుకున్నారు. సో ఆ డేటా అంతా ఉన్నట్లయితే మనము ఇంకా ఏమైనా ఇంకా ఏమైనా కొత్త పాలసీస్ కానీ కొత్త స్కీమ్స్ కానీ లేకపోతే రీసోర్సెస్ పెంచడం కానీ అలాంటివి చేయడానికి మన ప్రాపర్ గవర్నెన్స్లో యూజ్ అవుతుంది అని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ మనం ఎకనామిక్ ఆపర్చునిటీస్ అనేది ఈ వర్కర్స్కి ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే మనం ఈ సీవర్ వర్కర్స్ నుంచి శానిప్రీనర్స్ అంటే శానిటేషన్ ఎంటర్ప్రీనర్స్గా మార్చడం చేయాలి. దానివల్ల ఈ కమ్యూనిటీస్కి ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ ఉంటుంది, అలాగే వాళ్ళకి ట్రైనింగ్, ఫినాన్షియల్ సపోర్ట్ అన్నీ ఉంటాయి. దానివల్ల వాళ్ళు ఈవెన్ ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్స్ కూడా వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే స్టేట్కి మధ్యలో
ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణలో ఉన్నాం అనుకోండి, తెలంగాణ నుంచి ఏపీకి వెళ్తే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారుతూ ఉంటాయి, అండ్ తెలంగాణ నుంచి బీహార్కి వెళ్తే అక్కడ వేరేలా ఉంటుంది, అండ్ తెలంగాణ నుంచి కర్ణాటక కేరళకి వెళ్తే డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే కేరళ అండ్ కర్ణాటక 2 స్టేట్స్ అనేవి చాలా బాగా పనిచేస్తున్నాయి కానీ మిగతా స్టేట్స్తో పోలిస్తే, అందుకని మిగతా స్టేట్స్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ నమస్తే స్కీమ్ గురించి చూసుకున్నట్లయితే ఇది ఎప్పుడు లాంచ్ అయింది, 2022వ సంవత్సరంలో లాంచ్ అయింది. అండ్ ఇది వచ్చేసి సెంటర్ సెక్టార్ స్కీమ్ అనమాట. సెంటర్ సెక్టార్ అంటే ఏం లేదు, 100% ఆఫ్ ఫండ్స్ ఆ స్కీమ్స్కి ఏవైతే కావాలో ఆ ఫండ్స్ అన్నీ మరి గవర్నమెంట్ నుంచే వస్తాయి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచే రావడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ స్కీమ్ అనేది ఎవరు అండర్టేక్ చేస్తున్నారు అంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ చేస్తున్నారు. అది వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కింద వస్తుంది. సో ఇంపార్టెంట్ ఎయిమ్ ఏంటంటే ఆల్రెడీ 2-3 సార్లు చెప్పాను, మెకనైజేషన్ ఆఫ్ సీవేజ్ అండ్ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ ప్రాక్టీసెస్. సో ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి ఈ స్కీమ్కి అంటే జీరో ఫెటాలిటీస్, డెత్స్ అనేవి జీరో చేయాలి, ఎస్పెషలీ ఎందులో అంటే శానిటేషన్ వర్క్లో. అదే కాకుండా ప్రతి ఒక్క శానిటేషన్ వర్క్ అనేది స్కిల్డ్ వర్కర్స్ మాత్రమే చేయాలి విత్ మెషిన్స్. అండ్ అదే కాకుండా ఏ శానిటేషన్ వర్కర్ అసలు హ్యూమన్ ఫీకల్ మ్యాటర్, హ్యూమన్ ఎక్స్క్రీట్ అంటే హ్యూమన్ పూప్తో కాంటాక్ట్లో ఉండకూడదు, సో టచ్ చేయొద్దు, టచ్ చేయడానికి వీలు లేకుండా ఉండాలని చెప్పి ఈ స్కీమ్ చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తో సహాయంతో వాళ్ళని కూడా ఎంటర్ప్రీనర్స్గా మార్చాలి అనుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ మన నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, లోకల్ లెవెల్లో కూడా మనము సూపర్వైజింగ్, మానిటరింగ్, ఆడిటింగ్ అవన్నీ చేయాలని చెప్పి ఈ స్కీమ్ యొక్క ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక ఆర్టికల్ చూసుకున్నట్లయితే గ్లేషియాలజిస్ట్ డిగ్స్ డీప్ ఇంటూ పర్మాఫ్రాస్ట్ టు గాజ్ ఫ్యూచర్ క్లైమేట్ చేంజ్ డిజాస్టర్స్. సో ఇక్కడ ఈ ఆర్టికల్ వచ్చేసి ఏం చెప్తుంది అంటే గ్లేషియాలజిస్ట్ అంటే ద పీపుల్ హూ స్టడీ గ్లేషియర్స్. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పర్మాఫ్రాస్ట్ మీద స్టడీ చేస్తున్నారు. ఓకే, పర్మాఫ్రాస్ట్. ఓకే, సో ఇక్కడ మనం చూడాల్సిన 2 ఇంపార్టెంట్ కీవర్డ్స్ అండి, మీరు రాసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ వచ్చేసి పర్మాఫ్రాస్ట్, నెక్స్ట్ వచ్చేసి క్లైమేట్ చేంజ్ డిజాస్టర్. సో 2 words, ఫస్ట్ వచ్చి క్లైమేట్ చేంజ్ డిజాస్టర్, నెక్స్ట్ వచ్చి పర్మాఫ్రాస్ట్. సో ఇవి మీరు ఎక్కడ చదువుకుంటారు అంటే జిఎస్ పేపర్ 3లో మనకి ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జిఎస్ పేపర్ 1లో జియోగ్రఫీ ఉంటుంది, జియోగ్రఫీ. నెక్స్ట్ వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్. అండ్ ఇక్కడ క్లైమేట్ చేంజ్ డిజాస్టర్ వచ్చేసి మీరు జిఎస్ పేపర్ 3లో డిజాస్టర్ మేనేజ్మెంట్లో చదువుకుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూడాల్సిన డైమెన్షన్స్ ఏంటి అంటే అసలు పర్మాఫ్రాస్ట్ అంటే ఏంటిది, మనకి సాయిల్ ఉంటుంది, ఇట్స్ అప్పర్ ఆర్ టాప్ మోస్ట్ లేయర్. సో ఆ సాయిల్లో మనకి ఏముంటుంది, మట్టి ఉంటుంది, రాళ్ళు ఉంటాయి, చిన్న చెట్లు అంటారు, మొక్కలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ రాళ్ళు, రప్పలు, ఏమైనా చిన్న ఆర్గానిజమ్స్ ఉంటే అవన్నీ ఏంటంటే అదంతా ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది, అంటే ఐస్ గడ్డగా ఉంటుంది. గత 2 సంవత్సరాల నుంచి ఉన్నట్లయితే దాన్ని మనం పర్మాఫ్రాస్ట్ అంటాము. సో ఇక్కడ సాయిల్ సర్ఫేస్ ఉంది, ఇక్కడ మొత్తం ఇదంతా ఐస్గా మారిపోయింది గత 2 సంవత్సరాల నుంచి అని. సో దాన్ని మనం పర్మాఫ్రాస్ట్ అయితే అంటాము. అసలు పర్మాఫ్రాస్ట్ అంటే ఏంటి, అసలు ఈ పర్మాఫ్రాస్ట్ వల్ల మనకి వచ్చే ఛాలెంజెస్ ఏంటి ఫ్యూచర్లో, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చదవడం వల్ల మనకు కలిగే అప్లికేషన్స్ ఆర్ అడ్వాంటేజెస్ ఏంటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లైమేట్ చేంజ్ డిజాస్టర్ని మనం చదువుదాము, ఈ పర్మాఫ్రాస్ట్ని చదవడం వల్ల అనుకున్నాగా తెలుస్తుంది అనుకున్నాము, బట్ హౌ, ఎలా. సో నార్మల్గా ఈ పర్మాఫ్రాస్ట్ ఏంటి అంటే కరిగిపోతుంది అని ఈ ఆర్టికల్ చెప్తుంది, థాయింగ్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే ఐస్ మెల్ట్ అయిపోతే ఏమవుతుంది, వాటర్ అవుతుంది. సో అప్పుడు ఈ ఏరియా ఏదైతే ఐస్లో ఉందో అది నార్మల్గా ఏమవుతుంది, కరిగిపోయి నార్మల్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, అక్కడున్న ఆర్గానిజమ్స్ మళ్ళీ రీగ్రో అవ్వడం జరుగుతుంది, అంతే కదా. సో అక్కడ మళ్ళీ ఇంకొక న్యూ ఎన్వైర్న్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో మీ అందరికీ తెలుసా సహారా డెజర్ట్ అనేది ఫ్యూచర్లో ఒక మంచి గ్రీనరీగా మారబోతుందని చెప్పి శాటిలైట్ ఇమేజెస్ చెప్పాయి. సో అలా ఈ పర్మాఫ్రాస్ట్ని చదవడం వల్ల మనకి ఫ్యూచర్లో ఎలాంటి క్లైమేట్ చేంజ్ డిజాస్టర్స్ రాబోతున్నాయో
ముందుగానే తెలుసుకొని వార్నింగ్ ఇవ్వడానికి యూజ్ అవుతుందన్నమాట. ఓకే, సో ఒక్కసారి మనం ఈ ఆర్టికల్ క్లియర్గా చూసినట్లయితే, గ్లేషియాలజిస్ట్లో ఇండియా ఆర్టిక్ ఎక్స్పెడిషన్లో భాగంగా ఆర్టిక్ రీజియన్లో మన యొక్క స్టడీస్లో రీసెర్చ్లో భాగంగా వాళ్ళు ఏంటంటే పర్మాఫ్రాస్ట్ని చదవడం చేస్తున్నారు. ఎస్పెషలీ మనకి ఫ్యూచర్లో ఉండే క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ డిజాస్టర్స్ ఏ ఉండబోతున్నాయి అని. ఎందుకు మనకేంటి సంబంధం అంటే, మన ఇండియాలో కూడా హిమాలయాస్ ఉన్నాయి, హిమాలయాస్లో కూడా గ్లేషియర్స్ మంచు కొండలు ఉన్నాయి. సో ఇలా క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ వాటి వల్ల ఇప్పుడు పర్మాఫ్రాస్ట్ ఇన్ ఆర్టిక్ రీజన్స్ ఎలా ఇంపాక్ట్ అవుతున్నాయో అలాగే మన హిమాలయాస్లో కూడా ఇంపాక్ట్ అవ్వడం వల్ల చాలా నెగటివ్ కాన్సిక్వెన్స్ అని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దాని గురించి మనం చదువుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది అని చెప్తున్నారనమాట. సో మనం ఈ పర్మాఫ్రాస్ట్ థాయింగ్ అంటే మెల్టింగ్ అవుతుంది ఎందుకు అంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల, క్లైమేట్ చేంజ్ వల్ల. సో అందుకని మన లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది, ఎలా మనం ఎర్లీ వార్నింగ్స్ మీద ఫోకస్ చేయాలి అని క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు ఇంకా డీటెయిల్స్ చూసినట్లయితే అసలు ఈ థాయింగ్ ఇలా పర్మాఫ్రాస్ట్ మెల్టింగ్ అవుతుంది ఎందుకంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవడం వల్ల, అలాగే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈకోసిస్టమ్ మీద కూడా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో కాబట్టి మనం అర్జెంట్గా క్లైమేట్ యాక్షన్స్ అనేవి తీసుకోవాలి అని అంటున్నారు. అదే కాకుండా ఎస్పెషల్లీ మన ఇండియన్ హిమాలయాస్లో కూడా అలాంటి ఇంపాక్ట్ ఏ ఉంటుంది. కాబట్టి మనకి ఏమైనా డిజాస్టర్ ఉంది అని తెలుస్తున్నట్లయితే ముందుగానే మనం ప్రిపేర్డ్నెస్ మెజర్స్ అనేవి తీసుకోవాలి అన్నట్టు చెప్పడం జరిగింది. అదే కాకుండా నెక్స్ట్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వర్నలబిలిటీగా ఉందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలుసు మెల్టింగ్ అవుతుంది కాబట్టి గ్లేషియల్ లేక్స్ ఎక్కువ అవుతున్నాయని చెప్పాం. సో అదేవిధంగా ఇంకా గ్లేషియల్ లేక్స్ అనేవి పెరుగుతూ ఉన్నట్లయితే, అందులో వచ్చి చేరే వాటర్ ఎక్కువైనట్లయితే ఏమవుతుంది, కట్టలు తెగిపోతాయి. కట్టలు తెగిపోయినప్పుడు ఏమవుతుంది, గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్ వస్తుంది కదా. దానివల్ల రీసెంట్గా విష్ణుగఢ్ పవర్ డ్యామ్ అనేది కూలిపోయిందా. సో అలాగే మనకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అని తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి పెరనియల్ రివర్స్ ఉన్నాయి నదరన్ పార్ట్లో, వాటిని హిమాలయన్ రివర్స్ అంటున్నాం. ఇండస్ కానీ, గంగా కానీ, బ్రహ్మపుత్ర కానీ. సో అవి ఏంటంటే మెల్టింగ్ అవుతూ ఉంటే ఏమవుతుంది, ఆబ్వియస్గా వాటి మీద ఇంపాక్ట్ ఉంటాయి కదా. సో ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది, సో ఆ ఇంపాక్ట్ని తగ్గించడానికి మనకి వీలుగా ఉందా లేదా అవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ అదే కాకుండా మనకి న్యాచురల్ డిజాస్టర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, వాటిని ప్రొటెక్ట్ చేయడం కానీ, వాటిని మిటిగేట్ చేయడం కానీ, ఫ్యూచర్ డిజాస్టర్స్ని, సో వాటి మీద కూడా మనకి అవేర్నెస్ అనేది ఎస్పెషల్ లోకల్ కమ్యూనిటీకి ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హిమాలయన్ రివర్స్లో ఏమైనా జరిగితే మన సౌత్కి ఏమైనా అవుతుందా, చాలా తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. అసలు మినిమం ఇంపాక్ట్ జీరో ఇంపాక్ట్ అంటాము. సో కానీ అక్కడ ఉన్న ప్రజలకి చాలా ఇంపాక్ట్ ఉంటుంది కదా. సో అట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు అసలు వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, అసలు వాళ్ళకి అవేర్నెస్ అనేది ఉండాలి కదా. సో మనం ప్రాపర్గా అవేర్నెస్ అనేది తీసుకురావాలి అన్నట్టు చెప్పడం జరిగింది. అదే కాకుండా మనం శాటిలైట్స్ నుంచి ఇమేజెస్ వస్తాయి, మనకి రిమోట్ సెన్స్ శాటిలైట్స్ ఉన్నాయి, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఉన్నాయి, డిఫరెంట్ సైడ్స్ ఆఫ్ శాటిలైట్స్. సో వాటి నుంచి పంపించే ఇమేజెస్ అన్నీ యూజ్ చేసుకొని అసలు పర్మాఫ్రాస్ట్ ఎక్కడ ఉందో మ్యాపింగ్ చేసుకొని, సో క్లైమేట్ చేంజ్ వల్ల అది కరుగుతుందా, ఒకవేళ కరుగుతుంటే ఎంత రేట్ కరుగుతుంది, దానివల్ల ఫ్యూచర్లో ఏ సంఘటనలు జరిగే అవకాశం ఉంది, సో అవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి గ్లోబ్ వేసుకుంటే ఇక్కడ 0 degrees, 30 degrees, 60 degrees, 90 degrees ఈ రీజన్ వచ్చేసి మనం ఆర్టిక్ రీజన్ అంటాం కదా. సో మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంది, ఏంటి అంటే ఆర్టిక్ సర్కిల్స్ ఏ దేశాల మధ్యలో వెళ్తూ ఉంటుంది అని. సో ఇక్కడ వచ్చేసి రష్యా ఉంది, కెనడా ఉంది, అలస్కా ఉంది, గ్రీన్లాండ్, ఐస్లాండ్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ అవన్నీ మీరు చూసుకోవాలి. సో అసలు ఆర్టిక్ రీజన్ ఎక్కడ ఉందంటే ఇది నార్థరన్ మోస్ట్ అనమాట ఎస్పెషలీ. సో మనకి కెనడా, రష్యా, యుఎస్, నార్వే అండ్ గ్రీన్లాండ్, సో ఆ కంట్రీస్కి ఆర్టిక్కి సంబంధం ఉంది. అండ్ అదే కాకుండా మనం ఆర్టిక్ రీజన్లో ఎందుకు ఈ స్టడీస్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ చేస్తున్నాము, మనకి అక్కడ రీసెర్చ్ స్టేషన్స్ ఎందుకు ఉన్నాయి, లైక్ దక్షిణ గంగోత్రి, హిమాద్రి అవన్నీ చూసుకోవాలి. సో ఎందుకంటే ఆర్టిక్ రీజన్ అనేది ఎకనామికల్గా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి కంట్రీకి, ఎందుకంటే అక్కడ చాలా రీసోర్సెస్ ఉన్నాయి కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ కోల్ ఉంది, అండ్ నెక్స్ట్ జిప్సమ్ ఉంది, డైమండ్స్ ఉన్నాయి, అలాగే వరల్డ్స్ రేర్ ఎర్త్ మెటల్స్ కూడా అక్కడ ఉండడం జరిగింది. అండ్ ఎస్పెషల్ 30% ఆఫ్ అన్డిస్కవర్డ్ న్యాచురల్ గ్యాస్.
సో మనంతవరకు ఎక్కడ డిస్కవర్ చేయని 30% ఆఫ్ న్యాచురల్ గ్యాస్ అక్కడ ఉంది అని స్టడీస్ చెప్తున్నాయి. కాబట్టి ఎకనామికల్గా మనకు ఆ రీజన్ చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జియోగ్రఫికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే మనందరికీ తెలుసు మనకు ఓషన్ కరెంట్స్ ఉన్నాయి, వార్మ్ ఓషన్ కరెంట్స్, వార్మ్ ఓషన్, కోల్డ్ ఓషన్, సర్ఫేస్, డీప్. సో అవన్నీ మూవ్ అవుతూ ఉంటాయి కాబట్టి మనకి ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హీట్ బడ్జెట్లో మనం ఆల్బిడో అనే కాన్సెప్ట్ చదువుకుంటాం. ఆల్బిడో అంటే రిఫ్లెక్షన్ పవర్ ఆఫ్ సన్లైట్ అన్నమాట. సో ఇప్పుడు ఐస్ ఉంటే ఐస్ వైట్గా ఉంటుంది కాబట్టి అది రిఫ్లెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఐస్ మెల్టింగ్ అయినచో మనకేంటి తక్కువ అవుతుంది ఆల్బిడో. ఆల్బిడో తక్కువ అవడం వల్ల మరింత గ్లోబల్ వార్మింగ్కి మనం గురి అవ్వాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి జియో పొలిటికల్ సిగ్నిఫికెన్స్ చూసుకున్నట్లయితే మనకి ఐస్ ఆర్టిక్ రీజన్లో మెల్ట్ అయింది అంటే రష్యాకి చాలా అడ్వాంటేజ్, ఎస్పెషల్లీ ట్రేడ్ కోసము నేవల్ పాయింట్స్ని ఇంక్రీజ్ చేసుకుంటుంది. అండ్ అదే కాకుండా చైనా కూడా బీఆర్ఐ అనేది అక్కడ ఉంది కాబట్టి ఈవెన్ చైనాకి కూడా చాలా పెద్ద అడ్వాంటేజ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఎన్వైరన్మెంటల్గా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఆర్టిక్లో ఏమైనా సరే సేమ్ థింగ్ మనం థర్డ్ పోల్ హిమాలయాస్లో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుంది కాబట్టి సో ఆర్టిక్ చదువుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి సెంటర్ హెల్ బెంట్ ఆన్ ఇన్ఫ్లిక్టింగ్ ఇకలాజికల్ డిజాస్టర్. ఈ ఆర్టికల్ ఎందుకు చెప్తుంది అంటే మనం అసలు ఇక్కడ పొలిటికల్గా నేను వెళ్ళట్లేదు, సో పొలిటికల్గా వెళ్ళాలి అన్న ఉద్దేశం నాకు అస్సలు లేదు. అండ్ ఈ టాపిక్ ఏం చెప్తుంది అంటే గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ గురించి చెప్తుంది అనమాట. ఆల్రెడీ మనం చాలాసార్లు ఈ ఆర్టికల్ గురించి చదువుకుంటూనే ఉన్నాం, అయినప్పటికీ కూడా మీకు ఈ టాపిక్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రిపీటెడ్గా చెప్తున్నాను అంతే. ఓకే, సో ఒక్కసారి ఈ టాపిక్ చూసుకున్నట్లయితే అసలు మీరు ఏం చదువుకోవాలి అంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఎక్కడున్నాయి ఫస్ట్ ఒకసారి మ్యాప్ ఓపెన్ చేసి చూడండి. అండ్ అండమాన్ అండ్ నికోబార్ ఎందుకు మనకి ఇంపార్టెంట్, అండ్ మనం అక్కడ డెవలప్మెంట్ ఎందుకు చేయాలి అనుకుంటున్నాము, ఒకవేళ చేస్తే నెగటివ్ ఇంపాక్ట్స్ ఏంటి, ఒకవేళ చేస్తే పాజిటివ్ ఇంపాక్ట్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ నెగటివ్ ఇంపాక్ట్స్ తగ్గించడానికి మనం ఎలాంటి టైప్ ఆఫ్ మెజర్స్ తీసుకుంటే సరిపోతుంది. సో అవన్నీ డైమెన్షన్స్ మీరు చూసుకున్నట్లయితే ఈజీగా మెయిన్స్ ఆన్సర్ రాయగలుగుతారు. సో ఇక్కడ మీరు చదువుకున్నట్లయితే ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ అనేది ఎన్వైరన్మెంట్ మినిస్టర్ని వార్న్ చేశారు. ఏంటి అంటే సరే ఇప్పుడు మీరు ఈ నికోబార్ ప్రాజెక్ట్ చేసినట్లయితే కంపల్సరీ ఎకలాజీ మీద అలాగే హ్యుమానిటేరియన్ డిజాస్టర్ అనేది రాబోతుంది, దాన్ని మీరు తట్టుకుంటారా, దాన్ని మీరు ఎలా అడ్రస్ చేయాలి అనుకుంటున్నారని చెప్పి క్వశ్చన్ చేశారనమాట. సో ఇక్కడ మీరు కీ పాయింట్స్ చూసినట్లయితే ఎన్వైరన్మెంట్ మీద చాలా రిస్క్ ఉంటుంది. సో మీరు ఇలా నికోబార్ ప్రాజెక్ట్ అనేది చేస్తే సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రాక్టీసెస్ మనం ఫాలో అవ్వలేము, అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కూడా మనం అచీవ్ చేయలేము అని చెప్పారు. అండ్ అదే కాకుండా ఈవెన్ ఎన్జిటికి మధ్యలో అండ్ ఆల్సో డెవలప్మెంట్కి మధ్యలో ఇష్యూ అనేది జరుగుతూనే ఉంది. అదే కాకుండా ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే అసలు వాళ్ళు ఒక ప్యానెల్ అయితే పెట్టారు, ఆ ప్యానెల్ని చూసుకోమన్నారు ఇష్యూస్ ఏంటి అని. ఆ ప్యానెల్లో ఇండివిజువల్గా ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్స్ అనేది లేరు. సో ఇది కూడా ఒక కాజ్ ఆఫ్ కన్సర్న్ అనమాట. అలాగే ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఏమి ఇస్తారు, ట్రాన్స్పరెన్సీగా ఉంటుందా లేదా అని కూడా క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అది కూడా ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ చూసినట్లయితే ఇది అరౌండ్ 72,000 కోట్ల ప్రాజెక్ట్ అనమాట. ఇది ఎవరు చేస్తున్నారు అంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అండ్ నేను ఇక్కడ ఇంకొకటి చెప్పాలి అనుకుంటున్నాను ఏంటి అంటే మన కరెంట్ అఫైర్స్ క్లాస్ అయిన తర్వాత ఎవ్రీడే 5 ప్రిలిమ్స్ బేస్డ్ క్విజ్ అనేది నేను పెడుతున్నాను. ఆ క్విజ్ వచ్చేసి మీరు మన యాప్లో రాసుకోవడానికి వీలుగా ఉంటుంది. కంపల్సరీ మన రాథోడ్స్ ఐఎస్ యాప్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. ఎవ్రీడే మీరు క్విజ్ని ప్రాక్టీస్ చేయండి. అండ్ అలాగే మీరు టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ నేను వర్డ్ ఆఫ్ ద డే అలాగే మెయిన్స్ క్వశ్చన్ కూడా ఇస్తున్నాను, కంపల్సరీ మీరు చూసినట్లుగా ఉంటుంది కూడా. సో కంపల్సరీ అసలు మర్చిపోకుండా చేయండి. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి అరౌండ్ 16,000 హెక్టార్ల ఏరియా అనేది కవర్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఇది ఎక్కడుంది అంటే మలక్కా స్ట్రైట్కి నియర్గా ఉంది. సో ఈ ప్రాజెక్ట్లో వాళ్ళు చేస్తుంది ఏంటి అంటే ఒక పోర్ట్ డెవలప్మెంట్, దాన్ని ట్రాన్స్షిప్మెంట్ కంటైనర్ పోర్ట్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అలాగే గ్రీన్ఫీల్డ్ సిటీస్, ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఒకటి, ఫ్రీ ట్రేడ్ జోన్ ఒకటి.
సో ఇక్కడ మీరు చూడాల్సిన వర్డ్ ఏంటంటే గ్రీన్ ఫీల్డ్. గ్రీన్ ఫీల్డ్ అంటే ఫస్ట్ హ్యాండ్. అదే ఒకటి తీసుకొని దాన్ని మళ్ళీ రెనోవేషన్ అలా అంటే దాన్ని సెకండ్ హ్యాండ్, దాన్ని బ్రౌన్ ఫీల్డ్ అంటారు. సో ఇక్కడ వాళ్ళు ఓన్లీ కొత్తదే అనుకుంటున్నారు. సో ఈ ప్రాజెక్ట్ వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటండి? ఫస్ట్ వచ్చేసి జియో స్ట్రాటజిక్ బెనిఫిట్. సో ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్ అనేది మన స్ట్రైట్ ఆఫ్ మల్లక్కాకి క్లోజ్గా దగ్గరగా ఉంటుంది కాబట్టి మనకి ఏంటి అంటే ఇండియాస్ రోల్ అనేది రీజనల్గా కూడా గ్లోబల్ మ్యారిటైమ్ ఎకానమీలో కూడా పెంచడానికి చాలా బాగా మనకి ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే జియో సెక్యూరిటీ కన్సర్న్స్లో కూడా మనకి యూస్ అవుతుంది. లైక్ బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్ అనేవి మన ఇండియాకి స్ట్రాటజికల్ గాను సెక్యూరిటీ గాను చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన మ్యారిటైమ్ సెక్యూరిటీకి, డిటరెన్స్ క్యాపబిలిటీస్కి కూడా చాలా యూస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అనేది మన యొక్క మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడ్ చేయడానికి కూడా యూస్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ బూస్ట్ అవుతుంది. ఎప్పుడైనా సరే మనం ఒక ట్రాన్స్షిప్మెంట్ టర్మినల్ పెట్టినట్లయితే కార్గో ట్రాన్స్షిప్మెంట్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్గా ఎకనామిక్ బూస్ట్ కూడా అవుతుందని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏ డెవలప్మెంట్ చేసినా కూడా లోకల్గా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది క్రియేట్ చేయొచ్చు. దానివల్ల కూడా మనకి ఎకనామికల్గా కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అదే కాకుండా మనం టూరిజం డెవలప్మెంట్ కూడా చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎప్పుడైనా సరే డెవలప్మెంట్ చేసాము అంటే ఆబ్వియస్గా మనకి ప్రాపర్ హెల్త్ కేర్, స్కూల్స్, అలాగే మనకి అడిక్వేట్ వెబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ వస్తాయి కాబట్టి సోషల్ డెవలప్మెంట్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కామన్ ప్రాక్టీస్ స్టాండర్డ్స్ మస్ట్ హ్యావ్ ఇండియా అవుట్లుక్. సో ఈ టాపిక్ వచ్చేసి అగ్రో ఫారెస్ట్రీ కింద ఉందన్నమాట. సో అగ్రో ఫారెస్ట్రీ అనేది మన జాగ్రఫీలో కాన్సెప్ట్. సోషల్ ఫారెస్ట్రీ, అగ్రో ఫారెస్ట్రీ. అగ్రో అంటే ఏంటి? అగ్రికల్చర్. ఫారెస్ట్ అంటే చెట్లు పెంచడం, అంతే కదా. సో మన అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే ఉందో అక్కడ అగ్రికల్చర్ చేసుకుంటూనే మనం మధ్య మధ్యలో చెట్లు పెట్టడం కానీ చుట్టూ ఆ ఏరియా చుట్టూ ల్యాండ్ చుట్టూ మనం నార్మల్గా మీరు చూసుకున్నట్లయితే పొలాల గట్ల మీద మనకి మామిడి చెట్లు కానీ లేకపోతే చింత చెట్లు, టేక్ చెట్లు, కొబ్బరి చెట్లు అలా ఉంటాయి కదా. సో దాన్నే మనం అగ్రో ఫారెస్ట్రీ అంటాం అనమాట. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మనకి ఎంతో పొటెన్షియల్ ఉంది అగ్రో ఫారెస్ట్రీ డెవలప్ చేయడానికి, అయినప్పటికీ మనం ఫుల్ పొటెన్షియల్తో దాన్ని యూటిలైజ్ చేయలేకపోతున్నాము అని చెప్పడం జరిగింది. సో దానికి కారణాలు ఏంటి, అసలు ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే, సో మన దగ్గర ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటి? ల్యాండ్ ఫ్రాగ్మెంటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి 10 ఎకరాల పొలం ఉంది అనుకోండి, అతనికి 2 కొడుకులు అనుకోండి, ఆ 10 ఎకరాలు కాస్త 5 చేసుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మళ్ళీ ఒక 2 కొడుకులు పుట్టారనుకోండి, ఆ 5 ఎకరాలు కాస్త 2.5 అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి ఒకసారి ఒకవేళ 3 పుట్టారనుకోండి, ఒక ఎకరం కంటే తక్కువ ఉంటుంది. సో అలా మన ప్రాబ్లం ఏంటి అంటే ల్యాండ్ ఫ్రాగ్మెంటేషన్ అవుతుంది. అలాంటి ల్యాండ్ ఫ్రాగ్మెంటేషన్ చేసినప్పుడు అసలు ఎలాంటి స్కీమ్స్ అనేవి తీసుకొచ్చినా కూడా అవి చాలా యూస్లెస్గా ఉంటాయని చెప్తున్నారు. అండ్ అదే కాకుండా ఈవెన్ మన కరెంట్ కామన్ ప్రాక్టీసెస్ ఏవైతే చూస్తున్నారో ఏ స్కీమ్స్ అయినా ఎవరు లభ్యపడుతున్నారు అంటే లార్జ్ ఫార్మర్స్ మాత్రమే లభ్యపడుతున్నారు, కానీ స్మాల్ ఫార్మర్స్ కాదు కదా. సో అందుకని ఎకనామిక్ గ్రోత్లో, సస్టైనబిలిటీలో కూడా మనకి ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే అగ్రో ఫారెస్ట్రీ అనేది మనకి చాలా చాలా యూస్ఫుల్. ఎందుకంటే కార్బన్ సెక్వెస్ట్రేషన్ చేస్తుంది, అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని మనం తగ్గించడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అయినప్పటికీ కూడా మనం ప్రాపర్గా స్టెప్స్ తీసుకోలేకపోతున్నాము. సో మనం ఒక్కసారి ఫార్మర్కి అగ్రో ఫారెస్ట్రీ యొక్క ఇంపార్టెన్స్ చెప్పినట్లయి మనం కనుక దాన్ని ప్రమోట్ చేసినట్లయితే ఈజీగా మనం రెసిలియన్స్ అనేది పొందవచ్చు క్లైమేట్ చేంజ్ని ఆపడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఇనిషియేటివ్ కంపల్సరీగా గవర్నమెంట్ అనేది పాలసీస్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ అనేది తీసుకురావడం వల్ల మనము ఏఫారెస్ట్రేషను, రీఫారెస్ట్రేషను అలాంటి మెథడ్స్ని మనం ప్రమోట్ చేయడానికి ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఓకే, సో ఇదండి ఆర్టికల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రిడ్జింగ్ ఛాన్స్ ఆఫ్ గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ. సో మనం ఈ ఆర్టికల్ గురించి గత ఒక వారం నుంచి చదువుకుంటున్నాము. ఇదేంటి అంటే యునైటెడ్ నేషన్ సమ్మిట్ ఫర్ ఫ్యూచర్ గురించి. మనందరికీ తెలుసు మనకి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మన రీఫార్మ్స్ కావాలని చెప్పి ఫైట్ చేస్తున్నాము. ఎందుకు అంటే మనకి ఏషియా కానీ ఆఫ్రికా కానీ లెస్ రీప్రజెంటేషన్ ఉంది. వాళ్ళ పాపులేషన్ చూసుకుంటే ఎక్కువ కానీ రిప్రజెంటేషన్ తక్కువ. అట్లాంటప్పుడు వీళ్ళ ప్రాబ్లమ్స్ అనేటికి సొల్యూషన్ దొరకట్లేదు, కాబట్టి మనం స్టెప్స్ తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే యునైటెడ్ నేషన్ సమ్మిట్ ఆఫ్ ద ఫ్యూచర్ అనేది రీఫార్మ్స్ మీద,
అలాగే ఇంటర్నేషనల్ గవర్నెన్స్ని స్ట్రెంథన్ చేయడానికి వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. ఈ సమ్మిట్ దేని అడ్రస్ చేసింది అంటే కంటెంపరీ గ్లోబల్ ఛాలెంజెస్ని, అలాగే సస్టైనబుల్ ఫ్యూచర్ని, ఫర్ అప్కమింగ్ జనరేషన్స్ని కూడా వాళ్ళు ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఈ సమ్మిట్ అనేది యాక్చువల్లీ 2022 యునైటెడ్ నేషన్స్ టాప్ హోమ్ కాన్ఫరెన్స్లో అలాగే హై సీస్ ట్రీటీ మీద తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ ఈ సమ్మిట్లో రీసెంట్గా ప్యాక్ట్ ఫర్ ఫ్యూచర్ని కూడా సైన్ చేశారు. ఈ ప్యాక్ట్ ఫర్ ఫ్యూచర్ ఏం చెప్తుంది అంటే మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయడానికి మనకి ఎన్ని ఉన్నాయి? 17 ఉన్నాయి. ఎప్పుడు అచీవ్ చేయాలి? 2030లో అచీవ్ చేయాలి. అచీవ్ చేయడానికి గల చేయాల్సిన స్టెప్స్ ఏంటి? ఎస్పెషల్లీ ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ దేని గురించి చెప్తుంది? 1.5 to 2 degrees ఆఫ్ గ్లోబల్ టెంపరేచర్ని తగ్గించాలి అంటుంది. సో అవన్నీ ఎలా చేయాలని చెప్పి ఒక ప్యాక్ట్ ఫర్ ఫ్యూచర్ అని తీసుకొచ్చారు. అదే కాకుండా ఫస్ట్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కూడా ఒక యూనివర్సల్ అగ్రిమెంట్ అనేది తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇండియా యొక్క స్టాండ్ ఏంటి అంటే ఇండియా అనేది రీఫార్మ్స్ తీసుకురావాలి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పడం జరిగింది. అదే కాకుండా మనం మన అగ్రిమెంట్ని మన పర్మనెంట్ మెంబర్షిప్ని కూడా ఇంక్రీజ్ చేయాలనుకున్నాము. అదే కాకుండా మన సైబర్ సెక్యూరిటీలో కూడా మనకి ఇష్యూస్ ఉన్నాయి, వాటిని అడ్రస్ చేయాలని చెప్పాము. అలాగే మెరిటైమ్ సెక్టార్లో, స్పేస్ సెక్టార్లో, డిఫరెంట్ ఎరెనాస్లో, ఎనర్జీ సెక్యూరిటీలో అండ్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా మనకి గ్లోబల్ కోఆపరేషన్ కావాలి అని అడగడం జరిగింది. సో అసలు యునైటెడ్ నేషన్లో ఇప్పుడు మనకి రీఫార్మ్స్ ఇప్పుడే ఎందుకు అంటే ఈ ఒక్క ఆర్గనైజేషన్ని మనం అవుట్డేటెడ్ ఆర్గనైజేషన్ అంటున్నాము. ఎందుకంటే ఇది ఎప్పుడు ఫామ్ అయిందండి? 1945 ఫామ్ అయింది. దాని తర్వాత నుంచి ఎలాంటి అప్డేట్స్ ఏమీ లేవు. అప్పుడు ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, ఎప్పుడు అంతమంది మెంబర్స్ ఉన్నారు. అసలు రిప్రజెంటేషన్ చాలా తక్కువ ఉంది ఏషియాకి, ఆఫ్రికాకి. అందుకని చేయడం జరిగింది. అదే కాకుండా గ్లోబల్గా కూడా చాలా డిస్పారిటీస్ ఉన్నాయని చెప్తున్నారు. ఎస్పెషల్లీ డెవలపింగ్ నేషన్స్ అనేవి చాలా కంట్రీస్కి డెట్స్ ఉన్నాయి, ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. సో వాటిని కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం యునైటెడ్ నేషన్స్కి ఉంది అని చెప్తున్నారు. అదే కాకుండా టెక్నాలజీ డెవలప్మెంట్స్ అనేవి ఎస్పెషల్లీ డెవలప్డ్ కంట్రీస్లో మనం చూసినట్లయితే వాటికి చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి. వాటి వల్ల ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేస్తున్నారు. కానీ డెవలపింగ్ అండ్ లెస్ డెవలప్డ్ కంట్రీస్కి అలానే టెక్నాలజీస్ లేవు. సో ఇలా కూడా మనకి ఇన్ఈక్వాలిటీస్, అసమానతలు పెరుగుతున్నాయి. వాటిని అడ్రస్ చేయాలని చెప్తున్నారనమాట. సో అందుకని మనకి ఫినాన్షియల్గా, అడ్మినిస్ట్రేటివ్గా కూడా మనకి రీఫార్మ్స్ కావాలి అని డిమాండ్ చేస్తున్నాము. సో ఇక్కడ నేను క్వశ్చన్ ఇచ్చాను, ఇవాల్యుయేట్ ద నెసెసిటీ ఆఫ్ రీఫార్మింగ్ ద యునైటెడ్ నేషన్స్ యాజ్ ప్రపోజ్డ్ ఎట్ ద యుఎన్ సమ్మిట్ ఆఫ్ ద ఫ్యూచర్. హౌ డూ దీస్ రిఫార్మ్స్ సీక్ టు ఇంప్రూవ్ గ్లోబల్ గవర్నెన్స్ ఫర్ డెవలపింగ్ నేషన్స్? సో కంపల్సరీ ఆన్సర్ అయితే రాయడానికి ట్రై చేయండి అండ్ రాసి కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, అసలు మర్చిపోవద్దు. సో ఇవ్వండి ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్. దానికంటే ముందు మీరు కూడా ఫౌండేషన్ కోర్స్ తీసుకొని నాతో భాగంగా ఈ మెంటర్షిప్ తీసుకుంటూ కంపల్సరీ యూపీఎస్సీ క్లియర్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే ఫౌండేషన్ కోర్స్ తీసుకొని ట్రై చేయండి. బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో ఉంది. కొత్త బ్యాచ్ వచ్చేసి October 4th నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీకు కంపల్సరీ నా మీద నమ్మకం ఉన్నట్లయితే మీరు వచ్చి జాయిన్ అవ్వచ్చు. అండ్ ఈవెన్ మన ఇన్స్టిట్యూట్లో ఆంథ్రోపాలజీ ఆప్షన్ నేనే తీసుకుంటున్నాను. అండ్ ఈవెన్ ఆంథ్రోపాలజీ మీరు సపరేట్గా ఓన్లీ ఆంథ్రోపాలజీ కావాలి, నా గైడెన్స్ కావాలి మీకు అనుకున్నట్లయితే ఆంథ్రోపాలజీ కూడా జాయిన్ అవ్వచ్చు. ఆంథ్రోపాలజీ వచ్చేసి నవంబర్లో స్టార్ట్ అవుతుంది. ఓకే, నవంబర్ ఎండింగ్లో స్టార్ట్ అవుతుంది. అండ్ అప్పుడు కూడా మీకు కొన్ని అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. నేను జస్ట్ గుర్తు చేయడానికి చెప్పాను. ఓకే, దాట్స్ ఆల్ గైస్. అండ్ ఇంతటితో నేను ముగిస్తున్నాను. కంపల్సరీ మీరు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఈ కొత్త ఛానల్ ఉషా మ్యామ్ రాథోడ్ సైన్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోవద్దు. Thank you so much for watching, guys.